వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అధికారులపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం. ఛత్తీస్గఢ్కు బీజేపీ ద్రోహం చేస్తోంది. మాజీ డిప్యూటీ మినిస్టర్ టిఎస్ సింగ్ విమర్శలు. మాదాపూర్లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ, దాదాపుగా ₹1 కోటి ఎకనామం. పోలవరం కార్యాలయంలో ఫైలు దగ్ధం, విచారణ చేపట్టిన పోలీసులు. మాదాపూర్లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది నుంచి ₹150,000 వసూలు చేసిన కంపెనీ అధికారులు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని నమ్మించి అక్కడ నుండి చెక్కేసిన కంపెనీ ప్రతినిధులు. కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు. పైడప్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్తామన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 ఫీట్ మాదాపూర్ లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు. మేము మళ్ళీ చెప్తున్నాం, దయచేసి మా ఫేస్ కు మాత్రము మేము స్కాన్ చేస్తున్నాం కదా, ఇంట్లో తెలిస్తే సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉంటారు. కొంతమంది వీక్ గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు పేరెంట్స్. మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చుకు కట్టుకొస్తున్నాం. చాలా మంది చాలా కామెంట్స్ పెడతారు, ఇదైతే పక్క చేసినాక ఇంకెందుకు తప్పు చేస్తున్నారు. బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే, మా ఇంట్లో తెలియకూడదు. అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమంది తెలియదు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన దస్తాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే వీటిని కాల్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో పలువురు అధికారులు పాత్ర ఉన్నట్లు సమాచారం కూడా ఉంది. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి దీనిపై విచారిస్తున్నారు. అందులో అవకతవకలు జరగడంతో కొందరు అధికారులు కావాలని ఈ పనికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు పుణ్యానికే వస్తున్నాయా అంటూ ప్రభుత్వ ఉద్యోగం మీద ఫైల్స్ విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి డీసీసీబీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ జీతాలు టైంకి ఇస్తుంటే మీరు చేసే పని ఇదేనా? జీతాలు పుణ్యానికే వస్తున్నాయా? ఇదేనా మీ బాధ్యత? మీ రికార్డ్స్ సరిగ్గా లేవు అంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం మంత్రి వస్తున్నప్పుడు రికార్డ్స్ సరిగ్గా పెట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా మాకేం సంబంధం లేదన్నట్టు పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. చాలా రెక్లెస్ గా, బాధ్యత లేకుండా మాకే సంబంధం అన్నట్టుగా స్టాఫ్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు వాళ్ళు గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు టైం తీసుకుంటాం. చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ పెట్టి లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉద్యోగం ఉంటుందా? ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో నిమ్మలంగా ఏసీలో కూర్చునే కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ లో ఏం తప్పు ఉంది ఏముంది అని చేయకుంటే మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి పుణ్యాలు జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం. కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలేదు, నేను డీటెయిల్ కూడా పోలేదు, నాకు చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ సరిగ్గా లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుసుకోలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు. కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి.
ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఛత్తీస్గఢ్కు పెద్ద ద్రోహం చేస్తుంది అంటూ ఛత్తీస్గఢ్ ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టీఎస్ సింగ్ చెప్పుకొచ్చారు. బస్తర్లోని ఎన్ఎండిసి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయం పూర్తిగా దురదృష్టకరం మరియు అనైతికం అన్నారు. ప్రభుత్వ పరిశ్రమల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇప్పుడు ప్రైవేట్ పరిశ్రమలకు వినియోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉద్యోగాలను దెబ్బతీస్తుంది. రిజర్వేషన్లు కోల్పోయిన వారికి లభించే సహాయం నుండి దూరం చేస్తుంది. ముందుగా ప్రభుత్వం పేరుతో భూమి మరియు వనరులను స్వాధీనం చేసుకుని ఆపై దానిని రహస్యంగా ప్రైవేటీకరించడం రాష్ట్ర ప్రజలకు అత్యున్నత స్థాయి ద్రోహం చేయడమే అని మండిపడ్డారు. अखबार में 16 तारीख के अखबार में प्रकाशित हुआ है कि गवर्नमेंट ने नगरनार प्लांट जो एनएमडीसी का था उसे एनएमडीसी के पेरेंट बॉडी से डीलिंक कर दिया और उससे ये कयास लगाए जा रहे हैं कि अब वो मार्केट में आ जाएगा कि जब एनएमडीसी से डीलिंक आपने कर दिया तो केवल ये जो नगरनार का प्लांट है इसकी बिक्री हो सकेगी, ऐसा माना जा रहा है. कांग्रेस पार्टी ने वहां के साथियों की आवाज को बल देते हुए वहां बस्तर क्षेत्र में सभी का ये कहना था कि ये बिल्कुल प्राइवेट सेक्टर में नहीं जाना चाहिए, हमारी जमीनें ली गई हैं इत्यादि, और नौकरी के लिए हमको आश्वासन दिया गया है. अगर ये प्राइवेट सेक्टर में जाता है तो नौकरियां पर्याप्त मात्रा में मिलेंगी और हमने जमीन ही नहीं दी थी इस बात को ध्यान में रख के कि प्राइवेट को हमारी जमीन चली जाएगी. तो ये गलत तरीके से सरकार का रवैया कि हम खरीद रहे हैं, सरकार पब्लिक के लिए खरीद रही है, पब्लिक के लोगों को नौकरी मिलेगी, आरक्षण भी लागू होगा, स्थानीय लोगों को नौकरी मिलेगी और बाद में फिर पीछे के दरवाजे से इसको निजी क्षेत्र में दे दिया जा रहा है. साथ ही लोगों का कहना है कि 20 अक्टूबर 2023 अमित शाह जी चुनाव के पहले छत्तीसगढ़ आए थे और उन्होंने यहाँ बयान दिया था, स्पष्ट रूप से कहा था कि नगरनार प्लांट प्राइवेट सेक्टर में नहीं जाएगा. तो आज ये क्या है कि किन कारणों से वही सरकार, वही अमित शाह जी जिन्होंने भारत सरकार की ओर से हम लोग मानते हैं कि ये बयान छत्तीसगढ़ की धरती पे दिया था कि नगरनार का प्लांट निजी क्षेत्रों में नहीं जाएगा, आज उनके आने के ठीक पहले 16 तारीख को अखबार में प्रकाशित होता है कि नहीं, ये डीलिंग कर दिया गया है और अब 2 महीने के अंदर इसके लिए बोली बुलाई जाएगी और ये निजी हाथों में दिया जाएगा. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.